ఓకే, స్క్రిప్ట్ అయిపోయింది. వీడియో టైటిల్ ఏం పెట్టాలి? మీరు ఇది చూసారా జెర్సీలో? ఆర్ అటెన్షన్ టు డీటెయిలింగ్ ఇన్ జెర్సీ. మరి ఇంగ్లీష్ అయిపోతారా? ఓకే, థింగ్స్ యూ డింట్ సీ ఇన్ జెర్సీ. ఓకే, ఏదో పెట్టుకుంది. అసలు ఇంట్రో వస్తారు వచ్చారు. Hello everyone, నా పేరు అరవింద్ అండ్ దిస్ ఇస్ ద ఫేస్ బిహైండ్ తెలుగు మూవీ లవ్. అండ్ ఎస్, పేరు కూడా మారిపోయింది కింద ఛానల్ని. ముందరలాగా కంటెంట్ కూడా చేంజ్ చేస్తాను. ఇట్స్ స్టిల్ గోయింగ్ టు బి మూవీస్, బట్ ఇట్స్ మూవింగ్ టు బి ఇన్ఫర్టైన్మెంట్. అండ్ ఇలాంటి కంటెంట్ మీరు ఇంకా చాలా చూస్తారు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అప్పుడే ముందే చెప్పేస్తారట. మనం జెర్సీ గురించి మాట్లాడుకో. జెర్సీ పాలు. అమ్మ పాల కమ్మదనం జెర్సీ పాలు. Today let's talk about Jersey. Those tiny little things director manaku vadilesaru that we have to observe to increase the essence of that scene, and we didn't observe it. Ante obviously konni things unnai, you definitely observed it, like ee dabba TV, this SS VAT and ఇంకేమన్నా క్లోతింగ్ అండ్ కపిల్ దేవ్ పోస్టర్ సాంగ్ లో ఇవన్నీ 1980s లో జరుగుతుందని చెప్పేసి ఇండికేషన్. బట్ లెట్స్ టాక్ అబౌట్ థింగ్స్ which you definitely didn't see. And then today ఈ వీడియో ఎండ్ దాకా చూస్తే I'll give you one more reason why to love Jersey. That is the detailing. Okay, let's start the video. The cinema is set in 3 different timelines. అంటే 1986, 1996 and present year, in which the police station, I guess. So let's start with this cute scene where Arjun and Nani are brushing teeth. ఇందులో ఏముంది, నార్మల్ బ్రషింగే కదా. బ్రషింగ్ కూడా చేస్తాను 1980s అయినా చేస్తాను, 1990s అయినా చేయవచ్చు. బట్ డిడ్ యూ అబ్జర్వ్ దిస్? డిడ్ యూ అబ్జర్వ్ అ టూత్ పౌడర్ విచ్ ఇస్ అ వెరీ 90s థింగ్ ఇఫ్ యూ ఆస్క్ మీ. ఎందుకంటే ఇప్పటి లోపల అందరూ కోల్గేట్, మ్యాక్స్ ఫ్రెష్, ఇంకేముంది ఎర్రగా తాజాగా ఏదో ఉంది కదా అది. సో ఈ సీన్లో అర్జున్ అండ్ నాని కిచెన్లో ఉంటారు అండ్ దే ఆర్ బ్రింగింగ్ సంథింగ్. అండ్ కిచెన్లో డిడ్ యూ అబ్జర్వ్ దిస్, దెర్ వాజ్ అ బ్రూ ప్యాకెట్. బ్రూ ఇస్ ఆబ్వియస్. అండ్ డిడ్ యూ గైస్ నో బ్రూ వాజ్ లాంచ్డ్ ఇన్ 1968. సో ఇట్ మేక్స్ సెన్స్ టు హ్యావ్ అ బ్రూ ప్యాకెట్ ఇన్ యువర్ హౌస్. అండ్ ఆల్సో మనం కరెంట్లీ ఉండేది 1986. అండ్ నాట్ ఓన్లీ దాట్, దే డింట్ ఈవెన్ ఏమంటారు ఇయర్స్ ఒకటే మ్యాచ్ చేయలేదు, దే ఆల్సో మ్యాచ్ ద లోగో. ద బ్రూ లోగో యు ఆర్ సీయింగ్ రైట్ నౌ is Pada logo, and then presently the brew logo is again different. So they took care of that also. Like ఏదో నార్మల్గా బ్రూ ప్యాకెట్ వేసేద్దాం, ఏమవుతుంది నార్మల్ కిచెన్లో ఉండే సామాన్లు ఏదో కూడా పెట్టుకోవచ్చు అని అనుకోకుండా they took care of that also. And I'm damn sure you guys didn't observe it. నెక్స్ట్ సీన్. ఈ సీన్లో నందు గర్ల్ ఫ్రెండ్ వాడిన కెమెరా. ఫోటో క్లారిటీగా లేదు కానీ I would have definitely tell you which company that camera belongs to. But ఈ కెమెరా ఇస్ డెఫినెట్లీ ఓల్డ్. ఐ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. ఇప్పుడు ఈ సైజ్ ఫోన్లు కూడా వస్తలేవు. నెక్స్ట్ సీన్. ఈ సీన్లో అర్జున్ నానికి జెర్సీ కొనిపించడం తీసుకెళ్తాం. అండ్ డిడ్ యూ అబ్జర్వ్ దాట్, అంటే ఎక్సెల్ స్పోర్ట్స్ అని అంత పెద్దగా ఉంది. అండ్ బట్ డిడ్ యూ సీ ఎస్టాబ్లిష్డ్ ఇన్, అక్కడ బోర్డు మీద ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1985 అని రాసింది. అండ్ కరెంట్లీ ఈ సీన్లో ఆర్ ఈ పర్టికులర్ సీన్లో మనం 1996లో ఉన్నాం. దే టుక్ కేర్ ఆఫ్ దాట్. And you guys didn't see it. I saw it. Which doesn't matter though. It's not like నాకు ఇప్పుడు నోబెల్ అవార్డ్ ఇవ్వాలని కాదు కానీ I'm just saying. Nani plays with his friends. మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ we can see a Reynolds pen. Yeah, a Reynolds pen. Do you guys remember using Reynolds pen? ఎక్కడ పోయిందో ఏమో, అంటే సంతూర్ సోప్ ఫ్రీ వస్తుండే, ఒక్కడే పడుతుంది. కానీ I've never seen anyone use Reynolds pen. అంటే like are we even using pens? 100 rupees note కూడా ఉంది. అండ్ 100 rupees note is definitely old. అది మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. దట్స్ వై ఐ didn't want to talk about that. And also this is stabilizer. రీసెంట్లీ వచ్చే గ్యాజెట్స్లో ఆల్మోస్ట్ అన్ని గ్యాజెట్స్లో దెర్ ఈస్ ఆల్రెడీ స్టెబిలైజర్ ప్రెజెంట్ ఇన్ ఇట్. సో
బయింగ్ స్టెబిలైజర్ ఐ మీన్ మేబీ ఇప్పుడు కూడా కొనొచ్చు. ఐ మీన్ ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ నాట్ అడ్వైజింగ్ యూ టు నాట్ బై స్టెబిలైజర్, బట్ 90s ఒక ఏసీ కొన్నా, ఒక ఫ్రిడ్జ్ కొన్నా, ఒక టీవీ కొన్నా, దిట్స్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు బై అ స్టెబిలైజర్, అండ్ దాట్ ఈస్ ప్రెసెంట్ రైట్ దేర్. లెట్స్ టాక్ అబౌట్ brands which are present in Jersey movie. First comes this Ashok Leyland బస్, ఇప్పటికి కూడా ఉన్నాయి, ఐ యాక్సెప్ట్ ఇట్, బట్ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నాయి, దట్ ఈస్ ఆల్సో ట్రూ. ఇట్స్ అంటే 90s కూడా ఉంది అండ్ ఇప్పుడు కూడా ఉంది, ట్రూ. నెక్స్ట్ కమ్స్ రస్నా లోగో చూసారా, ఇట్స్ అగైన్ అండ్ 80s లోగో, నాట్ ఐ మీన్ మనం అబ్జర్వ్ చేయలేదు. డోంట్ లై, యూఆర్ డెఫినెట్లీ లయింగ్ ఇఫ్ యూ సెడ్ యూ అబ్జర్వ్ దాట్ లోగో అండ్ అది 80s లోగో అని అబ్జర్వ్ చేసినాం అని. యూఆర్ డెఫినెట్లీ లయింగ్, బట్ ఇట్స్ డెఫినెట్లీ ఎన్నిసార్లు డెఫినెట్లీ పడతా. నెక్స్ట్ కమ్స్ మురుగప్ప గోల్డ్ లోన్ అని తెలుసు, అండ్ యా ఐ నో ఇట్స్ అన్ ఓల్డ్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ అని చెప్పేసి. నెక్స్ట్ కమ్స్ బిస్లరీ. క్లియర్గా అబ్జర్వ్ చేయండి, అక్కడ బిస్లరీ లోగో ఇస్ డిఫరెంట్. ఇప్పుడు ప్రెసెంట్ బిస్లరీ లోగో దొరకడం సార్, అండ్ దాట్ బిస్లరీ లోగో ఇస్ డిఫరెంట్, and that is the exact same logo. I mean I don't have to mention next time also, like when you look at a old logo, no, it is definitely old logo, there is no wrong in it, because mana Jersey director ala desaru asalu mane. Moving on, you will see Poppins. I bet you guys didn't see it, pakka chudaledu meeku Poppins akkada. I saw it, and do you guys remember the ad? Dunkia! మీరు ఎంఆర్ఎఫ్ ఒక బ్యాట్ కంపెనీ అని అనుకోలేదు అంటే యూఆర్ లైన్, యూఆర్ డెఫినెట్లీ లైన్. దీనికి లై డిటెక్టర్ కూడా అవసరం లేదు, పక్కా అవ్వద్దని చెప్తుంది. లైక్ సచ్ అండ్ ఫూల్నెస్ అండ్ దేర్. అండ్ యా నెక్స్ట్ దిస్ ఫోన్ యూ గైస్ రిమెంబర్ దిస్ ఫోన్? అంటే నాకు ఈ ఫోన్ చూడగానే ద ఫస్ట్ థింగ్ దట్ ఐ రిమెంబర్డ్ వాజ్ GTA Vice Cityలో మన టామీ బై కానీ ఫస్ట్ మిషన్. ఇట్లా అక్కడికి వెళ్తాడు, వాడి ఫ్రస్ట్రేషన్ వచ్చి పాట్ అని కింద కొడతారు, ఆడియో ఏమి ఉండదు. అప్పట్లో Vice City గేమ్ ఉంది. బట్ యా దిస్ ఫోన్ ఇస్ అ వెరీ ఓల్డ్ ఫోన్, ఇట్స్ ఎ ల్యాండ్ లైన్, అండ్ యా వి సీ ఇట్ ఇన్ ద జెర్సీ మూవీ. నెక్స్ట్ గోల్డ్ స్పాట్. నేను చెప్తున్నా, ఇఫ్ దర్ ఇస్ అ మూవీ విచ్ సేస్ ఇది 1980s అయ్యింది, 1970s అయింది, 1960s అయింది, అండ్ దే డోంట్ ఇంక్లూడ్ గోల్డ్ స్పాట్, అందులో గోల్డ్ స్పాట్ లేకపోతే then it's not an old movie. It's not an old movie. That is the value of gold spot. ఎందుకంటే మన డైరెక్టర్లకు గోల్డ్ స్పాట్ ఎంత ప్రాణం అంటే ప్రతి ఒక్క సినిమా వచ్చేస్తాయి. యూసీ మహానటి అందులో ఉంటుంది, యూసీ జెర్సీ అందులో ఉంటుంది, యూసీ మల్లిరామ అందులో కూడా ఉంటుంది. ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ అ 90s మూవీ, డెఫినెట్లీ ఒక గోల్డ్ స్పాట్ బాటిల్ వేయాల్సిందే, లేదంటే కాదు. నువ్వు టైం మెషిన్ చూపెట్టి నేను నమ్మను, గోల్డ్ స్పాట్ చూపెడితేనే నేను నమ్మను, ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. ఈ సీన్లో అర్జున్ రీచెస్ ఫైనల్, ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తారు. దట్స్ వెన్ హీ హ్యాస్ సమ్ హార్ట్ ప్రాబ్లమ్, సో హీ గోస్ టు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అండ్ అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ద చైర్స్ ఆర్ వెరీ ఓల్డ్ వన్స్, బట్ ఇట్స్ అ వెరీ సబ్జెక్టివ్. అంటే మనం ఇప్పుడు కూడా ఉండొచ్చు అట్లా అని చెప్పి అనొచ్చు, లైక్ ఇట్స్ అ వెరీ మిడిలిష్ థింగ్, అండ్ యూ కాన్ సే ఆ చైర్స్ బట్టి ఇట్ ఈస్ 90s డిస్క్రైబ్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఆల్. బట్ ఐ వుడ్ లైక్ టు సే ఆ వెనుకున్న క్యాలెండర్ చూడండి, 1996 calendar, I guess. If I'm not, 1997 calendar, which is exactly when the match is happening. And in 1997 గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే తర్వాత I'll make you guys remember this. అంటే 1997 టైమ్ లైన్ లో నడుస్తుంది కదా. What will happen next is yeah right here, the cup scene. The cup scene లో if you see, this is my favorite scene. First అక్కడ లిస్ట్ ఆఫ్ విన్నర్స్ అని ఉంటుంది, from the day it started, from the year it started, I mean, list of winners. First Bombay గెలుస్తుంది, then Hyderabad గెలుస్తుంది. That is when Nani actually was playing for Hyderabad team. If you guys remember, starting scene లో అర్జున్ అండ్ నాని టుగెదర్ ఉన్నప్పుడు వాళ్ళు హెచ్సిఏ కోచింగ్ వెళ్ళేటప్పుడు వాళ్ళ వి సీ అర్జున్ ఇన్ దాట్ ఫ్రేమ్ వేర్ దే యాక్చువల్లీ వన్ అ కప్. దట్ ఈస్ ద ఓన్లీ టైమ్ హెచ్సిఏ హ్యాస్ వన్, అండ్ ద సెకండ్ టైమ్ దే వన్ వెన్ నాని కేమ్ బ్యాక్. అండ్ ఈ ఇయర్ ప్రెసెంట్ 1997, మీరు అక్కడ చూస్తే 1996 కూడా ఉంటుంది, అండ్ దాట్ ఈస్ వేర్ బాంబే వన్ అగైన్. సో వీ ఆల్సో సినిమాలో చెప్తూనే ఉంటారు దాట్ బాంబే ఈజ్ డామినేటింగ్ దిస్ కప్ అని చెప్పేసి, రంజీ కప్ అని చెప్పేసి. సో యా, ఆ డీటెయిలింగ్ అండ్ స్టోరీకి మ్యాచ్ చేస్తూ, సి టెల్ మీ వన్ గుడ్ రీజన్ వై షుడ్ దే ఈవెన్ పుట్ ఇట్. అంటే ఉత్తి కప్పు పెట్టేస్తే అయిపోతుంది కదా, బట్ దే హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ దాట్ టు లిస్ట్ ఆఫ్ విన్నర్స్.
అండ్ అందులో బాంబే డామినేషన్ చూపెట్టి హైదరాబాద్ ఒకసారి గెలిచింది. దాట్స్ వెన్ నాని వాజ్ దేర్. అండ్ హైదరాబాద్ లాస్ట్కి ఇప్పుడు గెలుస్తుంది, ఇంకా గెలవలేదు. అండ్ వీఆర్ ఇన్ 1997 ఇయర్. దే టుక్ కేర్ ఆఫ్ ఇట్ దాట్ మచ్. అండ్ నెక్స్ట్ థింగ్ మనకి ఈ సీన్లో ఇంకొన్ని బ్రాండ్స్ కనిపిస్తాయి. వన్ ఇంక్లూడింగ్ బాంబే డైయింగ్. బాంబే డైయింగ్ ఈజ్ అగైన్ అ వెరీ ఓల్డ్ కంపెనీ. అండ్ నెక్స్ట్ కమ్స్ బూమర్. బూమర్ అసలు okay, just a second, if you guys don't know what a boomer is, if you guys know actually what a boomer is, you are actually a boomer అయిపోతారు. Okay, yeah, this next scene. ఈ సీన్లో ఓకే, ఇగ్నోర్ హిస్ ఎక్స్ప్రెషన్, కొంచెం రాంగ్ టైంలో స్క్రీన్ షాట్ కొట్టా. బట్ ద మ్యాచ్ ఇస్ ఇంకా క్యాలెండర్ చూసారా, ఇట్స్ ఇన్ హిందీ, విచ్ ఇస్ అగైన్ ఐ మీన్ ఎందుకు అని ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఉంటే ద మ్యాచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ బాంబే బికాస్ బాంబే ఆర్ డిఫెండింగ్ ఛాంపియన్స్. Bombay or Mumbai are defending champions of Ranji Trophy. So match is happening Mumbai. And akkada calendar match cheyalani cheppi they put up the same Hindi calendar also. Anta careful ga ee jersey ni craft chesindru. I really love it. నాకు ఇది ఫస్ట్ టైం అబ్జర్వ్ చేసినప్పుడు ఇట్ రియలీ బ్లూ మై మైండ్. అండ్ యా, ఇంకొన్ని సీన్స్ ఉన్నాయి. ఐ randomly show you in the screen, which are you might have observed it, but ఏదో మీరు అబ్జర్వ్ చేయలేకపోతే యూ మైట్ అబ్జర్వ్ ఇట్ హియర్. And coming to the end, I would like to tell you something. Imagine మీరు ఒక కష్టపడి మీరు మీ ఇంగ్లీష్ టీచర్ ఒక ప్రాజెక్ట్ ఇచ్చింది ఆర్ సైన్స్ టీచర్ ఒక ప్రాజెక్ట్ ఇచ్చింది, అండ్ దిస్ టైమ్ యూ డిసైడెడ్ టు ప్రాజెక్ట్ వర్క్లో ఫుల్ మార్క్స్ ఇచ్చుకోవాలని ఫిక్స్ అయిపోయింది. యూ డిసైడ్ టు ఇంప్రెస్ యువర్ టీచర్. మొత్తానికి కష్టపడి రాత్రి కూర్చొని మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు మీరు ఒక్కరే. సో దట్ టు ఇంప్రెస్ యువర్ టీచర్ కొన్ని రెడ్ పెన్ను, బ్లాక్ పెన్ను, చమ్కీ పెన్ను అన్ని వాడి డెకరేట్ చేసింది మీ ప్రాజెక్ట్ వర్క్. బట్ వెన్ యూ గో టు స్కూల్ అందరు ప్రాజెక్ట్ వర్క్ చెక్ కూడా చేసింది మీరు, వాళ్ళందరంతా బాగాలేదు, మీది డెఫినెట్లీ బెటర్ అని మీరు పక్కా ఫిక్స్ అయిపోయిన ఇంప్రెషన్ కొట్టేద్దామని. బట్ దెన్ మీ టీచర్ అని చెప్పి కరెక్ట్ చేస్తే మీకు ఎలా ఉంటుంది చెప్పండి? బాధ కదా చెప్పండి. సో నేను ఏమంటున్నా అంటే వి సీ మూవీస్ లైక్ జెర్సీ, యూ షుడ్ అప్రిషియేట్ దెమ్. అండ్ వెన్ యూ సీ అ కాంటెంట్ క్రియేటర్ లైక్ మీ, you should also support them. So don't forget to subscribe to the channel, drop a like, and any feedback unna kinda comment cheyandi. And if you guys like this jersey video, I have another jersey video idea. Lekunte you guys can drop your suggestion. Meeku ఏ మూవీ మీద కావాలంటే ఆ మూవీ మీద I can do a detailing this thing video. One suggestion would be Mahanati, but it's your wish. And yeah, ikkada daaka vacharante thank you for watching asalu. And